టోటల్గా నీకు ఈ ప్రయాణం ఒక పీడకలలా మిగలబోతుంది. గుర్తుపెట్టుకో. నీటిలో ఈదే చేపకి మప్పలు మాత్రమే ఉంటాయి. ఎంత ట్రై చేసినా దానికి రెక్కలు మాత్రం రావు. నీతి లేని వాడి జీవితం కూడా అంతే. ఇప్పటి వరకు నువ్వు తప్పులు చేసింది చాలు. ఇంకా తప్పులు చేసి ముప్పు కొని తెచ్చుకోకు. ఇది విశాఖపట్నం కాదు మిత్ర, టర్కీ. నువ్వు సందర్శకుడివి, నేను ఇక్కడే స్థిరపడిన వాడిని. నాకు స్థాన బలం ఎక్కువ, అది మర్చిపోకు. జరగబోయేదాన్ని ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉండవు. రేపు ఔటింగ్కి వెళ్తున్నారా? అరే నా వల్ల కాదురా, ఇంట్లో చాలా పనుంది. మా చెల్లెలి పెళ్లి విషయాల గురించి మాట్లాడడానికి వస్తున్నారు. ఈసారికి మీరు వెళ్ళండి, నెక్స్ట్ టైం చూద్దాం. ఓకేరా, నీ ఇష్టం, ఉంటాను. సరేరా, బాయ్. ఎవరో ఏడుస్తున్నట్టు వినిపిస్తోంది ఏంటి? సంజన, ఎందుకు ఏడుస్తున్నావు? లేదన్నయ్య, నేనేం ఏడవడం లేదు. అబద్ధం చెప్పక సంజన, నువ్వు కళ్ళ నీళ్ళు పెట్టుకుంటున్నావు. దేని గురించో బాధపడుతున్నావు. విషయం ఏంటో చెప్పురా. చెప్తున్నాను కదా. నువ్వు చెప్పకపోతే నా మీదొట్టే. ఏం జరిగిందో చెప్పు. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదన్నయ్య. ఏంటి, ఇష్టం లేదా? మరి ఆ మాట ఇప్పటి వరకు చెప్పకుండా దాచుకున్నావెందుకు? నేను ఆల్రెడీ మామ్కి చెప్పానన్నయ్య, కానీ మామ్ వినడం లేదు. సర్దుకుపోవాలి, సమస్యలొచ్చినా ఓర్చుకోవాలి అని నాకే సలహాలిస్తుంది. పైగా నేను ఈ పెళ్లి చేసుకోకపోతే చస్తానని బెదిరిస్తుంది. ఏంటి, చస్తానని బెదిరిస్తోందా? అవునన్నయ్య, నాకు పెళ్లి ఇష్టం లేదనే విషయం లక్ష్మి వదిన కూడా తెలుసు. అందుకే ఈ విషయం గురించి అందరికీ చెప్పడానికి ప్రయత్నించింది. ఈ పెళ్లి ఎలాగైనా ఆపాలనుకుంది. శుభమా అని నా కూతురు పెళ్లి కుదిరితే అది చెడగొట్టాలని చూస్తోంది లక్ష్మి. చిన్నత్తయ్య గారు, నా మాట వినండి. సంజన ఎందుకో భయపడి నిజం చెప్పట్లేదు. నీ మీద నువ్వే ఒక దోషిలా, ఒక ద్రోహిలా ముద్ర వేసుకోకు. అసలు ఇదంతా ఎందుకు చేస్తున్నావు? ఏం ఆశించి చేస్తున్నావు? ఈరోజు ఒక నిజాన్ని మీ అందరి కళ్ళు చూడలేకపోతున్నాయి. కానీ ఏదో ఒక రోజు అది మీరు గుర్తించే సమయం వస్తుంది. మరా రోజు నీకు పెళ్లి ఇష్టమా లేదా అని అడిగితే ఇష్టమని ఎందుకు చెప్పావు సంజన? చెప్పాను కదన్నయ్య, అమ్మ నన్ను నోరు తెరవనివ్వలేదు. నోరు తెరిస్తే తనేం చేసుకుంటుందోనని భయపడి నేనేం మాట్లాడలేదు. ఆ రోజు అందరూ వదినే తప్పు పట్టారు. వదినే కావాలని పెళ్లి చెడగొడుతుందని నిందలు వేశారు. అందరితో పాటు నేను కూడా వదిని తప్పుగా అనుకున్నాను. నీ పెళ్లి కావాలనే చెడగొట్టాలని ప్రయత్నిస్తుందని నేను కూడా భ్రమపడ్డాను. పాపం, నీ మనసును అర్థం చేసుకుని నీకు తగ్గట్టు చేయటం కోసం వదిన నిందలు మోసిందన్నమాట. అవునన్నయ్య, సంతోష్కి నాకు సెట్ అవ్వదు. తన అభిప్రాయాలు వేరు, నా అభిరుచులు వేరు. మా ఇద్దరి వ్యక్తిత్వాలు అస్సలు సరిపడవు. ఈ విషయం వదినకి బాగా తెలుసు. అందుకే ఆ విషయం మీ అందరికీ చెప్పాలని ప్రయత్నించింది. కానీ అందరూ నా వల్ల వదిన్ని అపార్థం చేసుకున్నారు. నాకు కూడా ఇప్పుడిప్పుడే తెలుస్తుంది సంజన. వదిన ఎందుకు చేస్తుందా అని అర్థం చేసుకోకుండా తప్పు చేస్తుందని నిర్ధారించేసుకున్నాను. సరేలే, ఇప్పుడైనా వెళ్ళి ఈ పెళ్లి ఇష్టం లేదని మామ్కి చెప్దాం పద. అన్నయ్య, నువ్వు వెళ్ళి చెప్పినా మామ్ వినదన్నయ్యా.
దానివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. అలా అని ఇప్పుడు ఇష్టం లేని పెళ్లి చేసుకుంటావా? ఇలాంటి సమయంలో వదినుంటే ఏదో ఒక పరిష్కారం ఆలోచించేది, ఏదో ఒక విధంగా అందరికీ నచ్చ చెప్పేది. ఇప్పుడు వదిన కూడా లేదు. నువ్వేం దిగులు పడక సంజన. రేపు వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళి వదినతో నేను మాట్లాడతాను, సరేనా? సరే అన్నయ్య. ఈ సమస్యకి ఏదో ఒక సొల్యూషన్ దొరుకుతుందిలే, నువ్వు భయపడకు. రా. నేను పగబడితే ఎంత ప్రళయంలా ఉంటుందో నీకు చూపిస్తా. నాకు జరిగిన అవమానం నీకు కూడా జరుగుతుంది. టోటల్గా నీకు ఈ ప్రయాణం ఒక పీడకలలా మిగలబోతుంది. గుర్తుపెట్టుకో. జరగబోయేదాన్ని ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉండవు. మిత్ర సార్, ఏంటి భాగ్యలక్ష్మి? రేపు అవార్డ్ ఫంక్షన్లో మీరేం మాట్లాడాలనుకుంటున్నారో చెప్తే నేను అదంతా ఒక డాక్యుమెంట్గా ప్రిపేర్ చేస్తాను. నాకు ఇప్పుడంత మూడ్ లేదు భాగ్యలక్ష్మి, నువ్వు వెళ్ళి పడుకో. ఏమైంది సార్? ఏం లేదు. చూడండి సార్, మీరేదో విషయం మీద తీవ్రంగా ఆలోచిస్తున్నారని అర్థమవుతుంది. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఒక విషయానికి సొల్యూషన్ లేకపోతే అది ఆలోచించడం మానేయాలి. ఒకవేళ ఆలోచిస్తే సొల్యూషన్ ఖచ్చితంగా కనుక్కోవాలి. సో ఇప్పుడు మీరు ఆలోచించేది ఏ కేటగిరీలోకి వస్తుందో చూసుకుని అప్పుడు ఆలోచించాలా వద్దా అనేది నిర్ణయించుకోండి. యు ఆర్ రైట్ భాగ్యలక్ష్మి, కరెక్ట్గా చెప్పావు. భాగ్యలక్ష్మి, వాట్ ఈస్ దిస్? టైం దొరికితే చాలు మిత్రతో రాసుకుని పూసుకొని తిరుగుతున్నావు. కొంచెం నీ లిమిట్స్లో నువ్వు ఉంటే మంచిది. నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది టైంకి తిని టైంకి నిద్రపోవడానికి కాదు కదా మేడం, మీకు ఏదో విధంగా హెల్ప్గా ఉంటానని, బిజినెస్కి సంబంధించిన ఏవైనా కొత్త విషయాలు తెలుసుకోవాలని. ఇప్పుడు కూడా నేను అదే పనిలో ఉన్నాను. మిత్ర గారికి రేపు స్పీచ్ కోసం ఏమైనా హెల్ప్ చేయాలేమో కనుక్కోవడానికి వచ్చాను. ఇలా 24 గంటలు వెంట తిరిగి మరీ కనుక్కోవాల్సిన అవసరం లేదు. దానికి కూడా ఒక టైము పాడు ఉంటుంది. ఎక్స్క్యూజ్ మీ. ఇదే నీకు లాస్ట్ అండ్ ఫైనల్గా చెప్తున్నాను. ఏంటి మనీషా గారు ఇది? మీకు ముందే చెప్పాను కదా, తన కోపమే తన శత్రువు అంటారు. మీ కోపం మీ అందాన్ని వ్యానిష్ చేసేస్తుంది. మీ ప్రెస్టేషన్ మీ ఫేస్లో ఉన్న షైనింగ్ని ఎగరగొట్టేస్తుంది. అందుకే ఎప్పుడూ శాంతంగా ఉండాలి, ప్రశాంతంగా నడుచుకోవాలి, ప్రకాశవంతంగా బతకడం అలవాటు చేసుకోవాలి. మళ్ళీ మొదలు పెట్టావా నీ ప్రాసలు? ఇంకొక మాట మాట్లాడితే నీ ప్రాణం తీస్తాను. చెప్పు. మిత్ర, ఇక నీ బిజినెస్ డిస్కషన్స్ అయిపోతే మనం వెళ్దాం. సరే పద. పద. భాగ్యలక్ష్మి, 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 భాగ్యలక్ష్మి. భాగ్యలక్ష్మి, భాగ్యలక్ష్మి లే.
ఏమైంది భాగ్యలక్ష్మి? పొరపాటున కాలు జారి పడిపోయాను సార్. కొంచెం జాగ్రత్తగా ఉండాలి కదా. సరే పద. మిత్రని నాకు మరింత దగ్గర చేసుకుందామనుకుంటే ఒక్క అవకాశం కూడా రావటం లేదు. అక్కడ లక్ష్మి అడ్డుపడింది, ఇక్కడ ఈ భాగ్యలక్ష్మి అడ్డుపడుతోంది. ఏమైంది భాగ్యలక్ష్మి? అంతలా తడిచిపోయావేంటి? కాలు స్లిప్ అయి స్విమ్మింగ్ పూల్లో పడిపోయాను మేడం. టైంకి మిత్ర సార్ వచ్చి రక్షించారు. వాట్? మిత్ర రక్షించాడా? అంటే నిన్ను ముట్టుకున్నాడా? అదేంటి మేడం అలా అంటారు? ప్రాణం కాపాడినప్పుడు ముట్టుకోవడం గురించి పట్టుకోవడం గురించి ఆలోచిస్తారా? ఏ తాడో కర్రో ఇస్తే సరిపోతుంది కదా, దానికోసం నిన్ను పట్టుకుని మరి కాపాడాలా? మీకున్నని తెలివితేటలు మిత్ర సార్కి లేవనుకుంటా మేడం. ఆ టైంకి ఆయనకంత గొప్ప ఆలోచన రాలేదు. మిత్రకి దగ్గరయ్యే అవకాశం నాకు రావాలనుకుంటే పోయి పోయి భాగ్యలక్ష్మికి వస్తున్నాయేంటి? చెప్తా. మిత్ర, నీ పద్ధతి నాకు నచ్చడం లేదు. ఇప్పుడు ఏమైంది? ఆ భాగ్యలక్ష్మి స్విమ్మింగ్ పూల్లో పడిపోతే నువ్వు పట్టుకుని మరి కాపాడావా? వాట్ నాన్ సెన్స్ ఆర్ యూ టాకింగ్ మనీషా? అక్కడ నా కళ్ళకు కనిపించింది ఒక మనిషి ప్రాణం. తనని ముట్టుకొని కాపాడాలా, ముట్టుకోకుండా కాపాడాలా అనేది కాదు. కాపాడడానికి కుప్పలు తెప్పలుగా ప్లాన్స్ ఉంటాయి, ఆలోచిస్తే తడతాయి. తన కోసం నేరుగా స్విమ్మింగ్ పూల్లో దూకడం అవసరమా? చాలా రెడిక్యులస్ గా మాట్లాడుతున్నావు మనీషా. అది కాదు మిత్ర. ప్లీజ్ స్టాప్ ద టాపిక్ రైట్ నౌ. రేపు అవార్డ్ ఫంక్షన్ ఉంది. ఇలాంటి మైండ్లెస్ టాపిక్స్ తీసుకొచ్చి నాకు మనశ్శాంతి లేకుండా చేయకు. ప్లీజ్ గో అండ్ స్లీప్. గుడ్ మార్నింగ్ మిత్ర. గుడ్ మార్నింగ్ మామ్. మిత్ర, ఈ రోజే కదా అవార్డు తీసుకోబోతున్నా? అవును మామ్. ఆల్ ది బెస్ట్ నాన్న. థ్యాంక్ యూ సో మచ్ మామ్. నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది మిత్ర. ఇలాగే అవార్డుల మీద అవార్డులు నువ్వు తీసుకోవాలి. నేను ఎన్ని అవార్డ్స్ తీసుకున్నా ప్రతి అవార్డ్కి కారణం నువ్వే కదా మామ్. నేను ఇంతవరకు ఎదగడానికి, ఇన్ని విజయాలు సాధించడానికి ప్రతిదానికి నువ్విచ్చిన ప్రోత్సాహమే కారణం. ఏరా మిత్ర, అన్నిటికీ మీ అమ్మే కారణం అయితే మరి నేనేంటి? మామ్ కారణం అయితే మీరు మూల కారణం డాడ్. అబ్బో, బానే కవర్ చేసావురా. సరే నాన్న, నీకు ఫంక్షన్కి టైం అవుతున్నట్టుందిగా, నువ్వు వెళ్ళు. ఈరోజు నువ్వు అందుకోబోయే అవార్డు మేము లైవ్లో ఇక్కడ టీవీలో చూస్తూ ఉంటాం. ఓకే మామ్, బాయ్. బాయ్. సార్, మీరు ఎక్కడున్నారా? మీకోసం హోటల్ అంతా వెతికేస్తున్నాను. ఏమైంది? మిమ్మల్ని స్పెషల్గా ఇన్వైట్ చేయడానికి ఆర్గనైజేషన్ వాళ్ళు వచ్చారు. మీరు ఇక బయలుదేరండి సార్. అదేంటి, ఇంకా మనీషా భాగ్యలక్ష్మి కూడా రావాలి కదా? వాళ్ళు తర్వాత వస్తారు సార్. మిమ్మల్ని ప్రత్యేకంగా తీసుకెళ్ళడానికి వచ్చారుగా, మీరు వెళ్ళండి. నేను మనీషాని, భాగ్యలక్ష్మి గారిని తీసుకొస్తాను. ఓకే, లెట్స్ గో. ఓకే సార్.
పదండి. ఈ రోజు ఫంక్షన్లో స్పెషల్ అట్రాక్షన్. మిత్రతో పాటు నేను కూడా స్టేజ్ ఎక్కి అవార్డు తీసుకోవాలి. మిత్రకి కాబోయే భార్యగా ఆ విధంగా అయినా ప్రపంచానికి పరిచయం అవ్వాలి. మేడం, ఆ ఫంక్షన్కి టైం అవుతుంది కదా, ఇక బయలుదేరదామా? ఈ భాగ్యలక్ష్మి చూడటానికి పప్పు సుద్దలా ఉంది అనుకున్నాను, కానీ తయారైతే నాకన్నా అందంగానే ఉందే. మేడం, మిమ్మల్ని టైం అయిపోతుంది, వెళ్దామా? హలో, అక్కడ అవార్డు నీకిస్తున్నారా నీ మొగుడికి ఇస్తున్నారా? అంత కంగారు పడిపోతున్నావు? బాస్ వచ్చే వరకు ఆగాలి. బాస్ ఏది చెప్తే అది వినేలా ఉండాలి. నాకే ఆర్డర్స్ పాస్ చేస్తున్నావా? అది కాదు మేడం, అవార్డ్స్ మన వాళ్ళకి వస్తేనే మనం హ్యాపీగా ఫీల్ అవుతామా? మన బాస్కి వచ్చినా కూడా మనకొచ్చినట్టే ఫీల్ అవుతాం కదా. చూడు, నా ముందు ఇలా ఓవర్గా మాట్లాడడం తగ్గించుకో, బాగుపడతావు. అండర్స్టాండ్? సరే, ఆర్కే ఇండస్ట్రీస్కి సంబంధించిన కాంట్రాక్ట్కి న్యూ కోట్ చేయాలి. ఫస్ట్ ఆ ఫైల్ రెడీ చేయి. మేడం, దానికి ఇంకా టైం ఉంది కదా. రైట్ నౌ నాకు కావాలి. ముందది కంప్లీట్ చేసిరా, నేను కింద ఉంటా. మనీషా, వచ్చేసావా? యు ఆర్ లుకింగ్ బ్యూటిఫుల్, గార్జియస్, గార్జియస్. వాట్? గార్జియసా? ఏంటది? నేనే సొంతంగా కనిపెట్టిన పదం మనీషా. గార్జియస్ కన్నా ఎక్కువ అందంగా ఉంటే గార్జియస్ అన్నమాట. ఎలా ఉంది మనీషా ఈ కొత్త పదం? నీ మొహల్లాగే చాలా చండాలంగా ఉంది. ఇంతకీ మిత్ర ఇంకా రాలేదా? మిత్ర గారు వెళ్ళిపోయారు ఇందాకే. ఏంటి, మిత్ర వెళ్ళిపోయాడా? అవును మనీషా, భాగ్యలక్ష్మి గారు కూడా వస్తే నేను మీ ఇద్దరిని తీసుకెళ్తాను. సపోటా, భాగ్య రాదు. ఎందుకు? తనకి తలనొప్పిగా ఉందట. సరే మనీషా, మనం వెళ్దాం, పద పద. అమ్మా, అరవిందా, అందరూ తొందరగా రండి. అవార్డు ఫంక్షన్ స్టార్ట్ అయిపోతోంది. స్టార్ట్ అయిందా? ప్రోగ్రామ్ స్టార్ట్ అయిందా? ఇంకా స్టార్ట్ అవ్వలేదు, రండి కూర్చోండి. Welcome everybody. We are very glad to announce these awards. There are so many industrialists in the world. They are showing their hard work towards their goals to achieve these kind of awards. But very few of them will be shining like stars. With their hard work, with their abilities and with their commitments. హలో మిస్టర్ మిత్రనందన్. అవార్డు తీసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉన్నట్టున్నావు. నువ్వు సంతోషపడుతూ ఉంటే, అందరూ నీ కోసం చప్పట్లు కొడుతూ ఉంటే నేను చూడలేను మిత్ర. అందుకే ఈ అవార్డు నీకు రానివ్వను. చూడు, నువ్వు పగ తీర్చుకోవడానికి, పంతం నెగ్గించుకోవడానికి ఇది సమయం కాదు, సందర్భం కాదు. ఇంకెప్పుడైనా, ఇంకెక్కడైనా చూసుకుందాం. నువ్వు నాకు అవమానం చేశావు మిత్ర. ఆ అవమానం గుణపల్లా నా గుండెల్లో గుచ్చుకొని నీ మీద ప్రతీకారం తీర్చుకోమని గంటకొకసారి గుర్తు చేస్తూనే ఉంది. నీకు కూడా అలాంటి ఘోరమైన అవమానం జరిగేంత వరకు నా పగ చల్లారదు, నాకు మనశ్శాంతి లభించదు. మనీషా, నీ డ్రెస్ అదిరిపోయింది, నీ ఇయర్ రింగ్స్ ఇంకా అదిరిపోయినాయి, నీ హెయిర్ స్టైల్ అయితే పిచ్చెక్కిచ్చేస్తుంది. వాట్స్ యువర్ ప్రాబ్లం? మనీషా, నేను నీ కాంప్లిమెంట్స్ ఇస్తున్నాను.
ఆ కాంప్లిమెంట్స్ ని మడిచి అర్థమైంది, జేబులో పెట్టుకుంటా. పద. మిత్ర, నేనేమీ లేట్ అవ్వలేదుగా? లేట్ అవ్వలేదు కానీ భాగ్యలక్ష్మి ఏది? ఇప్పుడు భాగ్యలక్ష్మి రాకపోతే ఫంక్షన్ ఏమైనా ఆగిపోతుందా? నీకేమైనా అవార్డు ఇవ్వడం మానేస్తారా? అది కాదు మనీషా, తనని హోటల్లో ఒంటరిగా వదిలేసి వచ్చావా ఏంటి? నేనేం వదిలి రాలేదు, తనే రానంది. క్రౌడ్ పడదు, కాకరకాయలు పడవు అని హోటల్లోనే కూర్చుంటాను అంది.